హలో ఎవ్రీవన్. సో మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎర్రర్ స్పాటింగ్ కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, క్లోజ్ సెట్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మనకు రెగ్యులర్గా అన్ని రకాల ఎగ్జామ్స్లో వస్తాయి. టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ లైక్ టెట్, డిఎస్సి, కేవీఎస్, ఎన్విఎస్, అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆ ఎగ్జామ్స్లో, తర్వాత ఐబీపీఎస్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. సో ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ పార్ట్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఒక కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో చాలాసార్లు మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటే ఎలా చూస్తాం, సింపుల్గా సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బ్, తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వర్బ్ వాడుతూ ఉంటాం. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ చాలాసార్లు మనకి తెలిసిన ఫండమెంటల్ రూల్స్ తోటే కొంచెం మనం కొన్ని ఎక్సెప్షన్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి కొన్ని ఎక్సెప్షన్స్ కొన్నిసార్లు మనల్ని ఈ పేపర్ సెట్టింగ్ చేసేవాళ్ళు ఏ విధంగా మనని డిస్ట్రాక్ట్ చేస్తారు, ఏ విధంగా మనని బోల్తా కొట్టిస్తారు అనేది మనం నేర్చుకోకపోతే, మనకు తెలిసిన దాంట్లోనే ఇంకొంచెం డీప్గా మనం కొంచెం సెర్చ్ చేసి నేర్చుకోకపోతే తెలిసిన సబ్జెక్టులోనే మనం మార్కులు కోల్పోతూ ఉంటాం ఈజీగా. మీకు తెలుసు కదా, 1/2 and 1 మార్కులో జాబ్స్ కోల్పోయిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉంటారు. సో చాలా సింపుల్ ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటు. మనము సెంటెన్స్ని బాగా రీసెర్చ్ చేసి, సెంటెన్స్ని బాగా స్కాన్ చేసి చూసి, సబ్జెక్ట్ ఎక్కడుంది, అది ఫాలోడ్ బై వర్బ్ ఎక్కడుంది, సబ్జెక్ట్కి కొన్ని డిటర్మినర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటో ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఏమాత్రం స్కిప్ చేసినా కంపల్సరీ ఏదో ఒక వ్యాలిడ్ పాయింట్ మిస్ అవుతూనే ఉంటుంది. ద రియల్ సీరియస్ జాబ్ ఆస్పిరెంట్స్ మాత్రం ఈ వీడియోని కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ రాస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ప్లేస్ టెన్నిస్. సింపుల్గా రాస్తున్నాను ఇక్కడ, షీ ప్లేస్ టెన్నిస్. ఇక్కడ ప్లేస్, ఇక్కడ సబ్జెక్టు, ఇది సబ్జెక్టు, ఓకేనా. ఇక్కడ వర్బ్ 1 ప్లస్ ఎస్ యాడ్ అయింది. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది మనకి సింగులర్లో సబ్జెక్ట్ ఉంది, ఆ విధంగానే వర్బ్ కూడా మనకి V1లోనే ఉంది. అలాగే ఇక్కడ చూడండి, హీ ఈజ్ ఏ పోలీస్. హీ ఈజ్ ఏ పోలీస్. ఇక్కడ చూడండి, హీ అనే ఈ సబ్జెక్ట్ అంటే ప్రనౌను ఏదైతే ఉందో ఈ ప్రనౌన్ కూడా మనకి సింగులర్లోనే ఉంది. సో దానికి తగ్గట్టుగా మనము కంపల్సరీ ఈ హెల్పింగ్ వర్బ్ ఫాలోడ్ బై హెల్పింగ్ వర్బ్ కూడా మనము ఇది ఇక్కడ సింగులర్లోనే ఉంటుంది. సో సింగులర్ సబ్జెక్టు, సింగులర్ వర్బ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్, సింపుల్గా రాస్తున్నాను, చిన్న సెంటెన్సెస్ చూడండి అందరి కోసం. సో దే ఆర్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంది, ఇక్కడ వర్బ్ అనేది కూడా మనకి ఎలా ఉంది, ప్లూరల్లోనే ఉంది. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటు ప్లూరల్ టు ప్లూరల్ ఉందన్నమాట. సో చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నప్పుడు వర్బ్ కూడా ప్లూరలే. సో ప్లూరల్ సబ్జెక్టు, ప్లూరల్ వర్బ్, సింగులర్ సబ్జెక్టు, సింగులర్ వర్బ్. దిస్ ఈస్ ద వెరీ ఫండమెంటల్ రూల్ ఆఫ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో మరి ఏమిటి, ఎక్కడ మనకి ఎక్సెప్షన్స్ ఉంటాయో మన వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ని. ఇక్కడ ఇది మనకి ఎగ్జామ్ ట్రాప్స్లో చాలా ఎక్కువ కనబడేటువంటి ఈ ఇల్యూషన్. ఈ సెంటెన్స్ చూడండి, ద క్వాలిటీ ఆఫ్ ద మ్యాంగోస్ ఆర్ ఎక్సలెంట్. ఇక్కడ ద క్వాలిటీ ఆఫ్ ద మ్యాంగోస్ అని ఇక్కడ దాకా ఇదంతా కూడా మనకి సబ్జెక్టే జనరల్గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మ్యాంగోస్ అనేది మనకి జనరల్గా, సో నాన్ నేటివ్ స్పీకర్స్ అని మనకి ఏమవుతుంది, మ్యాంగోస్ అనగానే ఇట్ సౌండ్స్ లైక్ ప్లూరల్. కంపల్సరీ ప్లూరల్ షుడ్ బి ఫాలోడ్ బై ద హెల్పింగ్ వర్బ్ ఆర్ వార్. అంటే ప్రజెంట్ టెన్స్లో ఆరు, పాస్ట్ టెన్స్లో వర్ అనుకుంటాం మనం. కానీ ఇక్కడే మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడ మొదలైంది సెంటెన్సు, ద క్వాలిటీ అనేది ఇది మాత్రమే సబ్జెక్టు. ఈ ఆఫ్ ద మ్యాంగోస్ అనేది అంతా కూడా అడిషన్ ఆఫ్ దిస్ క్వాలిటీ. సో దిస్ ఆఫ్ ద మ్యాంగోస్ అనేది ఈ క్వాలిటీని డిటర్మైన్ చేస్తుంది. క్వాలిటీ అనేది సింగులర్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఏముండాలి, ఈజ్ ఉండాలి. కింద చూడండి ఇచ్చాము, ద క్వాలిటీ ఆఫ్ ద మ్యాంగోస్. ఇక్కడ క్వాలిటీ అనేది మాత్రమే సబ్జెక్టు, ద క్వాలిటీ ఈజ్ ఎక్సలెంట్. సో ఆర్ అని మనం చాలాసార్లు ఇది ఎలాంటి మిస్టేక్ చేస్తాము, ఎందువల్ల చేస్తామంటే ద ఇల్యూషన్ ఆఫ్ సౌండ్స్. ఈ మ్యాంగోస్ అనేది ప్లూరల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఆర్ అనేది టిక్ చేస్తాము, అది రాంగ్ అయిపోతుంది.
కాబట్టి సెంటెన్స్లో సబ్జెక్టు, ద ప్రైమరీ సబ్జెక్ట్ ఏమిటి, ఆ సబ్జెక్టుకు అడిషన్గా మాత్రమే ఈ వర్డ్స్ ఉంటాయి. దీని నుంచి మనము జాగ్రత్తగా చూసి ఏంటిది సబ్జెక్ట్ అని చూసి అది సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా అని. ఒకవేళ ఇక్కడే క్వాలిటీస్ అనేవి ఉంటే అప్పుడు ఆర్ అనే వాడాలి. ఇక్కడ క్వాలిటీ అని సింగులర్లో ఉంది కాబట్టి ఏం వాడాలి, ఇక్కడ ఎస్ అనేది వాడాలి. ఓకే, అలాగే నెక్స్ట్ చూద్దాం. చూడండి, ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ అగ్రిమెంట్. ఎవ్రీ రూల్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్బ్ అనేది అంటే ఈజ్ కానీ ఆర్ కానీ ఈజ్, ద వర్బ్స్ లైక్ ఈజ్, ఆరు, వర్, ఇవన్నీ కూడా కంపల్సరీ దే షుడ్ రిఫ్లెక్ట్ ద మెయిన్ వర్బ్ కంపల్సరీగా. ఒకసారి చూడండి, సింగులర్ సబ్జెక్టు సింగులర్ వర్బ్, ఇందాక చెప్పినట్టుగానే ప్లూరల్ సబ్జెక్టు ప్లూరల్ వర్బ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే హీ, షీ, ఇట్ రిక్వైర్ సింగులర్ వర్బ్ ఈజ్, హీ ఈజ్, షీ ఈజ్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, he has, it has, okay, she has, he runs, she runs, it runs, ఇవన్నీ మనకు తెలుసు. సో ఈ హీ, షీ, ఇట్ వీటికి మనం ఈజ్, హ్యాజ్, రన్స్ ఇవే వాడుతూ ఉంటాం. నెక్స్ట్ దే అనేటువంటి ప్లూరల్ వర్బ్కి మనం దే ఆర్, దే వర్, దే హ్యావ్, దే రన్. ఓకే, దే ఆర్ ఫ్రెండ్స్, దే వర్ ఫ్రెండ్స్, దే హ్యావ్ ఎ బిగ్ హౌస్, దే రన్ ఇన్ ద స్కూల్ గ్రౌండ్. సో కంపల్సరీ సింగులర్లు వచ్చినప్పుడు మనకి సింగులర్ వర్బ్స్ ఉంటాయి, ప్లూరల్ వచ్చినప్పుడు మనకి ప్లూరల్ ఉంటాయి. దిస్ ఈజ్ అ వెరీ ఫండమెంటల్ రూల్. జీరో రూల్ అనే కూడా చూడండి. జీరో రూల్, ఎలిమినేట్ ద నాయిస్. ఎగ్జామినర్స్ హైడ్ ద ట్రూ సబ్జెక్ట్ బిహైండ్ పారెంథెటికల్ డికాయ్స్ అంటారు దీన్ని ఏమంటారంటే డికాయ్స్ అంటారు. ఎగ్జామ్ సెట్ చేసే వాళ్ళు మనకి ఏ విధంగా చేస్తారంటే ఎగ్జామ్ చేసే ఈ డికాయ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి డికాయ్స్, ఈ డికాయ్స్ అనేది ఏదైతే ఉందో ఈ డికాయ్స్ అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే అర్థమైతే ద మేనేజర్ అనేది మెయిన్ సబ్జెక్టు అలాంగ్ విత్ హిజ్ స్టాఫ్. ఇదంతా కూడా అడిషన్. మేనేజర్ మాత్రమే మెయిన్ వర్బ్, మేనేజర్ మాత్రమే వస్తున్నాడు. ద మేనేజర్ ఈజ్ అటెండింగ్ ద మీటింగ్, మేనేజర్ అలాంగ్ విత్ హిజ్ స్టాఫ్, మేనేజర్ అలాంగ్ విత్ హిజ్ ఫ్యామిలీ, మేనేజర్ అలాంగ్ విత్ హిజ్ బోర్డు. ఇదంతా కూడా అడిషన్ టు ద మెయిన్ సబ్జెక్ట్. ఇది కామా ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఈ సబ్జెక్ట్కి ఈ వర్బు సూట్ అవుతుందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా అని మాత్రం చూసుకోవాలి తప్ప దీని మీద మన ఫోకస్. అంటే డికాయ్స్ పేపర్ సెట్టింగ్ అప్పుడు మనకి టైం లిమిట్ తక్కువ ఉంటుంది కాబట్టి టైం కౌంట్డౌన్ స్టార్ట్ అయి ఉంటుంది. కొన్నిసార్లు మన వాళ్ళు చాలామంది ఇంగ్లీష్ ఈజీ కదా లాస్ట్లో చేసుకుందాం అనేసరికి టైం ఉండకపోయేసరికి వెంటనే సో ఇలాంటి ఒక ట్రాప్లో పడిపోతుంది. దిస్ ఇస్ ఎగ్జామ్ ట్రాప్. సో ఇక్కడ అలాంగ్ విత్ స్టాఫ్ అన్నాడు, మేనేజర్ అన్నారు, స్టాఫ్ అన్నారు, ఇది అందరూ కలిసి వస్తున్నారు కదా, అందరంటే ప్లూరల్ కదా అని చెప్పేసి ఇక్కడ ఆర్ అనేది టిక్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇట్లాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి డికాయ్స్ అంటారు. సో ఈ ఫ్రేజెస్ అన్నీ కూడా మనల్ని కొంచెం డైవర్ట్ చేసి డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ద మేనేజర్ ఆఫ్ ద, ఓకే, ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీస్, ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీస్ ఈజా ఆరా అని అంటే ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీస్ ఈజీ అనాలి. సో ద మేనేజర్ విత్ హీజ్ ఫ్రెండ్స్, ద మేనేజర్ అలాంగ్ విత్ హీజ్ స్టాఫ్ మెంబర్స్, ద మేనేజర్ టుగెదర్ విత్ హీజ్ పర్సనల్ సెక్రటరీ, ద మేనేజర్ యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ. ద మేనేజర్ యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ అంటే ఇద్దరు ఆ సిఇఓ మేనేజర్ ఇద్దరు వస్తున్నారు కాబట్టి మనం ఇట్లా కాదు. సో ఇవన్నీ ఇన్ అడిషన్ టు, తర్వాత నాట్ లెస్ దెన్, ఇవన్నీ కూడా మనకి డెకాయ్స్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఫ్రేజెస్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా సెంటెన్స్లో మొదటగా ఉన్న మెయిన్ సబ్జెక్ట్ ఏమిటి, ఓకేనా, ఇవన్నీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమిటి అనేది మాత్రం చూడాలి. ఓకే, సో ఇప్పుడు రవి అనే ఒక సబ్జెక్టు, ప్రియా అనే ఒక సబ్జెక్ట్ ఉందండి. రవి, ప్రియా ఇద్దరు కలిస్తే ప్లూరలే, ఎందుకంటే రవి అండ్ ప్రియా ఆర్ గుడ్ ఫ్రెండ్స్, రవి అండ్ ప్రియా ఆర్ క్లాస్మేట్స్. ఇక్కడ మాత్రం మరి రవి ముందే ఉంది అంటే అండ్ అనేది ఆ కంజక్షన్స్తో మనకి దాన్ని కంబైన్ చేస్తారు కాబట్టి అది ప్లూరల్, ఇట్ బికమ్స్ ప్లూరల్, రవి అండ్ ప్రియా. ఓకే, సో కానీ ఒక్క ఎక్సెప్షన్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సెప్షన్ అనేది. ఇక్కడ చూడండి, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ హిజ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు. బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ హిస్ బ్రేక్ఫాస్ట్ అన్నారు. సరే ఇక్కడ ఏమిటి మరి బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ హిస్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రెడ్ అండ్ బటర్ని మనం వేరుగా చూడలేము. బ్రెడ్ అండ్ బటర్ని మనం కేవలం ఒక ఫుడ్ ఐటెం లాగా, ఒక సింగిల్ ఫుడ్ ఐటెం లాగా మాత్రమే చూస్తాము. సో అందుకే ఈ బ్రెడ్ అండ్ బటర్ని మనము ఈజ్ అని వాడతాం. మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది బ్రెడ్ అండ్ బటర్. బ్రెడ్ అండ్ బటర్ని మనము ఒక సింగిల్ ఫుడ్ ఐటెం లాగానే ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక సింగిల్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు వర్బ్ అనేది ఎలా ఉండాలి, సింగులర్లోనే ఉండాలి. అందుకని చెప్పేసి బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ హిజ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు తప్ప బ్రెడ్ బటర్ రెండు ఉన్నాయి కదా ప్లూరల్ అవుతుంది అంటే కాదు.
సో రెండున్నా కూడా మనం ఒక సింగిల్ ఫుడ్ ఐటమ్గానే దాన్ని ట్రీట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, నైదర్ ద ప్రిన్సిపల్ నార్ ద టీచర్స్ వర్ ప్రెజెంట్ అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందాక మీరు అన్నారు సో ద ప్రిన్సిపల్ అన్నారు కాబట్టి, సో ఈ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వర్ మేము వాడము, వాజే వాడతాము అంటే ఇది కంప్లీట్ రాంగ్. ఎందుకు ఈ ఎక్సెప్షన్ అని చెప్తున్నానంటే చూడండి, ఇక్కడ నైదర్ ద ప్రిన్సిపల్ నార్ ద టీచర్స్, ఓకేనా. ఇక్కడ నార్ అనే ఒక కంజంక్షన్ తెలుసు కదా, నార్ కంజంక్షన్ అని, దాంతో ఈ రెండు సబ్జెక్టులను కంబైన్ చేశారు. కంబైన్ చేసినప్పుడు ఒకవేళ టీచర్స్ ద క్లోజెస్ట్ టు ద వర్బ్, ద క్లోజెస్ట్ సబ్జెక్ట్ టు ద వర్బ్ ఏమిటి, ద నియరెస్ట్ ప్లూరల్లో ఉంది. అందుకని చెప్పేసి మనం వర్రే వాడాలి, వర్రే ఇక్కడ కరెక్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ అదే సెంటెన్సు ఇలా ఉందనుకోండి, నైదర్ ద టీచర్స్ నార్ ద ప్రిన్సిపల్, నైదర్ ద టీచర్స్ నార్ ద ప్రిన్సిపల్ ఈజ్, లేకపోతే ఈజ్ ప్రజెంట్. ఓకే, ఈజ్ ప్రజెంట్. సో ఇక్కడ ఈజ్ కరెక్ట్. ఎందుకు, ఇక్కడ ప్రిన్సిపల్ అనేటువంటి సింగులర్ది ఈ వర్బ్కి ఈజ్కి ఏది నియరెస్ట్గా ఉంది, ప్రిన్సిపల్. కాబట్టి ఇక్కడ మనము ప్రిన్సిపల్నే తీసుకోవాలి. ఇక్కడ ప్రిన్సిపల్ అనే సబ్జెక్ట్ వర్బ్కి ఏది దగ్గర ఉంటే అది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నార్ అనేటువంటి కంజంక్షన్ ఉంది కదా, అందుకే. అంటే ఇందాక చెప్పారు కదా, అట్లా అంటే అట్లా కుదరదు. ఇది ఎక్సెప్షన్, వెరీ వెరీ ఎక్సెప్షన్ దీనికి. సో ఈ గ్రామర్ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఐదర్ ఆర్ వచ్చినప్పుడు, నైదర్ నార్ వచ్చినప్పుడు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు, ఏదైతే సబ్జెక్టు క్లోజ్గా అంటే వర్బ్కి క్లోజ్గా ఉందో దాని కౌంటర్నే తీసుకోవాలి. ఆ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ వాడాలి, ఆ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ వాడాలి. సో ఈ విధంగా. సో అంతేగాని ఇందాక చెప్పారు కదా అని అనకూడదు, ఎందుకంటే ఇది ఒక ఎక్సెప్షన్ కాబట్టి. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి, అన్నీ ఇంపార్టెంటే అలా అని కాదు, కాకపోతే ద కలెక్టివ్ స్టేట్ మెషిన్. ఇక్కడ ఏమిటంటే ఇది ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, వీటిలో ఇలాంటి ఈ డిస్ట్రాక్టర్స్ చాలా ఈజీగా ఆస్పిరెంట్స్ మిస్టేక్ చేస్తారు. 95% ఆఫ్ ఆస్పిరెంట్స్ ఇక్కడ బోల్తా పడతారు. ఎట్లా, ద కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ఇట్స్ ఫైనల్ రిపోర్ట్ అంటే కమిటీ హ్యాస్, దీన్ని సింగులర్గా తీసుకొని హ్యాస్ వాడారు, బాగానే ఉంది. కమిటీని మనం సింగులర్ కమిటీ అంటే ఓ 10 మంది కలిపి ఒక సింగులర్ కమిటీ కదని ఫస్ట్ మంచి బాగానే అనిపిస్తుంది. మరి ఇదేంటంటే ద కమిటీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్. కమిటీ అన్నారు, మళ్ళీ ఆర్ అంటున్నారు ఏంటి, కమిటీ సింగులర్ కదా, నేను ఒప్పుకోనంటే కుదరదు. నేను ఒప్పుకోనంటే ఎందుకు కుదరదు, ఎందుకంటే ఇక్కడ ద పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ కమిటీనేమో సింగులర్గా చూశారు, దే వ్యూడ్ ఇట్ యాజ్ ఎ సింగిల్ కమిటీ ఆల్ టుగెదర్. అందుకని చెప్పేసి ఇక్కడ హ్యాస్ని వాడారు. కానీ ఇక్కడ ఈ కమిటీలో సెంటెన్స్ చూడండి ఒకసారి, ద కమిటీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అంటే కమిటీని ఆర్ అంటే అందులో ఉన్న సభ్యుల్ని, కమిటీ సభ్యుల్ని డిఫరెంట్గా కొన్ని డివిజన్స్గా చూశారు, అంటే ప్లూరల్గా విడివిడిగా చూశారు. కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఏముండాలి, ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బే ఉండాలి. సో కొన్ని ఇట్లాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఈ ఎక్సెప్షన్స్ మనం నేర్చుకుంటే దాదాపుగా 100% మనము ఈ కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో మనము మిస్టేక్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకు తెలిసిందే, మనం మామూలుగా నౌన్స్ నేర్చుకున్నప్పుడు నేర్పుతారు. సో ఇక్కడ చూడండి, ఈ కొన్ని ఇవి చూడడానికి మాత్రం మనని డిసీవ్ చేస్తూ ఉంటాయి, చూడడానికి మాత్రం ప్లూరల్లా కనబడతాయి, కానీ అవి సింగులరే. ఏంటి అవి, మ్యాథమెటిక్స్ ఈ సింగులర్, ఇది సబ్జెక్ట్, నేమ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. న్యూస్ మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు న్యూస్ అంటే వార్తలు కదా, మరి ప్లూరల్ కదా అనుకుంటాం. నో ఛాన్స్, న్యూస్ ఈజ్ ఆల్ సింగులర్. మెజల్స్ అనేది ఒక వ్యాధి పేరు, ఒక డిసీజ్ పేరు. చివరిలో వేస్తుంటే మనం అవి ప్లూరల్ అనుకుంటాం, ఇక్కడ వేస్తుంటే మాత్రం సింగులర్ అనుకోండి, ఓకేనా. మ్యాథమెటిక్స్ ఎస్ అంటే ప్లూరల్ కాదు, ఇక్కడ సింగులరే. న్యూస్, మెజల్స్, ఫిజిక్స్ ఇవన్నీ కూడా, ఫిజిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, ఫిజిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ కాదు. మెజల్స్ ఈజ్ ఏ పాండమిక్, మెజల్స్ ఈజ్ ఏ డేంజరస్ డిసీజ్ అట్లా, ఓకే. తర్వాత ద న్యూస్ ఈజ్ డిస్టర్బింగ్, ఇక్కడ న్యూస్ ప్లూరల్లా సౌండింగ్ ఇచ్చినా కూడా అది సింగులరే అన్నమాట, ఓకే. లుక్స్ సింగులర్ బట్ ఇస్ ప్లూరల్. ఏమిటి, పోలీస్, ద పోలీస్ ఆర్ ఇన్ ద గ్రౌండ్, ద పోలీస్ ఆర్ ఇన్ యాక్షన్, ఓకే. ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్, అదేంటి, క్యాటిల్ అంటే మనకు పశువుల మంద. ఈ క్యాటిల్ అనేది సింగులర్ కనబడుతుంది. ఈ పైన లిస్ట్ అంతానేమో ప్లూరల్ కనబడి సింగులర్గా ఉంటాయి. ఈ కింద లిస్ట్ పోలీస్, క్యాటిల్, పీపుల్, పౌల్ట్రీ, ఓకే. సో ఇవన్నీ కూడా ప్లూరల్ కనబడుతున్నా సింగులర్ కనబడుతున్నా కూడా ఇది ప్లూరలే. ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్, ద పీపుల్ ఆర్ హెజిటేటింగ్,
ద పీపుల్ ఆర్ ఎజిటేటింగ్, ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్, ద పౌల్ట్రీ ఆర్ ఫీడింగ్. ఓకే, సో ఈ విధంగా ఇలా అనుకుంటే ఇవేమో ప్లూరల్గా కనబడేటువంటి అన్ని సింగులర్స్, ఇవి మనకి సింగులర్గా కనబడుతున్నటువంటి ప్లూరల్స్. ఓకేనా. సో టు బి ప్రిసైజ్ ఇవి ఎక్కువగా రిపీటెడ్గా మనకి ఎగ్జామ్స్లో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఈజ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే చాలా ఎగ్జామ్స్లో మనకి ఇంగ్లీష్ అంటే కొన్నిట్లో అంటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ప్రిలిమ్స్లో మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, అలాగే వేరే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అందులో కేవలం పేపర్ 1లో అది క్వాలిఫైయింగ్, ఇందులో మినిమం క్వాలిఫికేషన్ 40% ఉండాలి అంటారు. సో అట్లాంటి వాటిల్లో మాత్రం రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. మనకు మెనీ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే క్యారీ ఇంగ్లీష్ యాజ్ ఎ మెరిట్ సబ్జెక్ట్, అంటే ఇందులో మెరిటే చూస్తారు. సో ద మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, the marks which you get in English will carry forward they will add up to the merit. Pair of make it singular. మనము సిజర్స్ ఉందనుకోండి, సిజర్స్ ఇప్పుడు మై సిజర్స్ ద సిజర్స్ ఆర్ వెరీ షార్ప్, ద సిజర్స్ ఆర్ వెరీ షార్ప్ అనొచ్చు. ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్, షీ బాట్ ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ అనొచ్చు. అప్పుడు ఈ పెయిర్ అనేది వాటికి యాడ్ చేస్తే మాత్రం అప్పుడు సింగులర్ అయిపోతుంది. కాబట్టి ఇవి సింగిల్గా ఉన్నప్పుడు ప్లూరల్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ వాటికి ముందు ఏ పెయిర్ ఆఫ్ అనేది యాడ్ చేశారనుకోండి, అప్పుడు అవి సింగులర్గా మాట్లాడుతాం, అప్పుడు అవి సింగులర్గా అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అన్కౌంటబుల్స్ ఆల్వేస్ సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్, ఇది అన్కౌంటబుల్ నౌన్ మీకు తెలుసు. అడ్వైస్, ఫర్నిచర్, లగేజ్, ఈక్విప్మెంట్, ఇవన్నీ కూడా ఇవి అన్కౌంటబుల్ నౌన్స్. దే ఆర్ ఆల్వేస్ సింగ్. ద ఫర్నిచర్ ఇన్ ద హౌస్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఈజ్ ద ఫర్నిచర్ in the house the furniture is very costly. Furniture. Okay, the information is very important. Information is, the advice is very important. His advice is very valuable. Okay, the luggage is very heavy. Okay, the equipment is in the corridor. ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇన్ఫర్మేషన్ ఈజ్, అడ్వైజ్ ఈజ్, ఫర్నిచర్ ఈజ్, లగేజ్ ఈజ్, ఎక్విప్మెంట్ ఈజ్. కంపల్సరీ ఈ వర్డ్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. వీటిపైన సొంతగా ఒక్కొక్కసారి 1 or 2 సెంటెన్సెస్ రాసి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇవి కంపల్సరీ రిపీటెడ్గా మనకి ఎగ్జామ్స్లో వస్తూనే ఉంటాయి. లైక్ టెట్, సీటెట్, డిఎస్సి, గురుకుల, పీజీటీ ఇంగ్లీష్, ఇట్లా ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఎక్కడైతే ఉంటుందో కంపల్సరీ ఈ క్వశ్చన్ అనేది మనకి 95% ఈ క్వశ్చన్ లేకుండా ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ గ్రామర్ క్వశ్చన్స్ ఉండవు అన్నమాట. సో బీ కేర్ఫుల్. ఒక్కసారి వీటిపైన ఓన్ సెంటెన్సెస్ రాసి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఇక్కడ చూడండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్ అంటారు సార్, మరి ఏది ఇంపార్టెంట్ కాదంటే, అంటే జనరల్గా మనకి ఏమైందంటే అన్నీ తెలిసినా కూడా మళ్ళీ తిరిగి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఒకసారి చూడండి, ద క్వాంటిఫైయర్ పారాడాక్స్ అని చెప్పేసి, ఏ నంబర్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లూరల్ సబ్జెక్ట్ ఇస్తాడు దీనికి అడిషన్గా. అప్పుడు ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వర్. సరే, ఇక్కడ నంబర్ అనేది సింగులర్ కదా, ఆఫ్ స్టూడెంట్స్ అడిషన్ కదా, మరి ఇక్కడ ఏ నంబర్ అంటే వాజ్ వాడతా అంటే కుదరదు. ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వర్ యాబ్సెంట్. అలాగే ఒకవేళ ఈ నంబర్కి ముందు దా ఉన్నట్టయితే, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాస్, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ వెరీ లెస్, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. అప్పుడు ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఉంటే మాత్రం ఈజ్ కానీ హ్యాస్ కానీ ఇట్లా వాజ్ కానీ వాడండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ ఎగ్జామ్. ఏ నంబర్ ఆఫ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆర్, వర్, ఓకేనా, హ్యావ్ ఇట్లా వాడండి. ఓకేనా, ఏ నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు మాత్రమే, ఏ నంబర్ ఆఫ్ ఉంటే మాత్రం అది ప్లూరల్గా, ద నంబర్ ఆఫ్ ఉంటే మాత్రం దాన్ని సింగులర్గా ట్రీట్ చేయండి. దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ రూల్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, సో తర్వాత మనము ఈ ఫ్రాక్షన్స్ వైపు ఒకసారి చూద్దాము. ద ఫ్రాక్షన్ రూలు ఏంటో చూద్దాం. ఫ్రాక్షన్ రూలు ద ఫ్రాక్షన్ రూల్, వర్బ్ అలైన్స్ విత్ ద నౌన్ ఆఫ్టర్ ఆఫ్. ఏంటిది ఇది? 2/3 ఆఫ్ ద బడ్జెట్ ఈజ్ స్పెంట్. ఇక్కడ చూడండి, 2/3 అనేది ఉంది కదా. ఇక్కడ ఈ బడ్జెట్ అనేది మెయిన్ వర్బ్, దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇవ్వకుండా ముందే ఇచ్చాడు.
కాబట్టి మనకి ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. 2/3 అన్నారు కదా ఆఫ్ ద బడ్జెట్ అంటే ఈ 2/3 సబ్జెక్టు బడ్జెట్ అనేది దీనికి యాడ్ అయింది అనుకుంటాం. కాదు, మెయిన్ వర్బ్ ఏదో ఐడెంటిఫై చేయడమే ప్రతిసారి సబ్జెక్టివ్ వర్బ్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం. కాబట్టి బడ్జెట్ అనేది మెయిన్ ప్రాబ్లం. దీనికి ఉన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఓకేనా. సో ఇక్కడ తర్వాత ఇవ్వకుండా ముందుగానే ఇచ్చారు కాబట్టి ఇక్కడ బడ్జెట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనం ఈజ్ అనేది వాడుతున్నాం. 2/3 ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, 2/3 ఆఫ్ ద స్టూడెంట్స్, ఈ స్టూడెంట్స్ అనే మెయిన్ సబ్జెక్ట్కి 2/3 అనేది క్వాంటిఫైయింగ్. సో కాబట్టి స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనకి వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా ఎగ్జామ్ ట్రాప్స్ ఇవన్నీ సీరియస్గా. సో మనకు ఎప్పుడైనా సరే బేసిక్ ఫండమెంటల్ రూల్స్ చిన్నప్పటి నుంచి హై స్కూల్ లెవెల్ నుంచి వెళ్ళి కాలేజ్ లెవెల్ దాకా మనము బేసిక్ రూల్స్ మనం నేర్చుకున్నాం. కానీ వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్? మనకు పేపర్ సెట్టింగ్ చేసేవాళ్ళు ఎక్కడ మనకి ఇబ్బంది పెడతారు, ఎక్కడ మనం ఇబ్బంది పడతాం, ఎక్కడ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తారు. ఓకేనా, మనకు చాలా, ఎందుకంటే డిస్ట్రాక్ట్ అంటే ప్రాబ్లం ఏంటంటే అక్కడ టైం ఉండదు, టైం ఫాస్ట్గా కౌంట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఆ హడావుడిలో ఓకేనా ఎన్నోసార్లు మనము ఎన్నోసార్లు కొంచెం యాంగ్జైటీకి గురవుతూ ఉంటాం. టైం అయిపోతూ ఉంటుంది. దీన్ని ఒక్కదాన్ని పట్టుకొని 2-3 నిమిషాలు 4 నిమిషాలు చూస్తే పెద్దదాన్ని అట్లా చూడలేం కదా. అందుకే చాలా ఫాస్ట్గా దీన్ని ఒకసారి మరి ఏంటి సొల్యూషన్ అంటే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుని రెడీగా ఉంటే మనం ఈజీగా ఆ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఏంటిదని ఐడెంటిఫై చేసుకోవచ్చు. మెయిన్ వర్బ్ ఐడెంటిఫై చేసిన మరుక్షణం అది సింగులరా ప్లూరలా అని కనుక్కోవచ్చు ఈజీగానే. కొన్ని ఎక్సెప్షన్ రూల్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ ఎక్సెప్షన్ రూల్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో బడ్జెట్కి ముందు ఇట్లా ఉంటే ఎట్లా, స్టూడెంట్స్ ఎట్లా, ఇక్కడ చూడండి ఇది కూడా ఎంత చాలా విచిత్రంగా ఉంటుంది. 15 కిలోమీటర్స్ ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్ టు వాక్. ఇక్కడ 15 కిలోమీటర్స్, సార్ ఇది 15 కిలోమీటర్స్ అంటున్నారు. 15 ప్లూరల్గానే ఉంది, కిలోమీటర్స్ కూడా ప్లూరల్గానే ఉంది. ఈజ్ ఎందుకు వాడారు సార్ అంటే 15 కిలోమీటర్లు అనేది ఇక్కడ డైరెక్ట్గా మనకి సబ్జెక్ట్గా ఇచ్చినప్పటికీ కూడా 15 కిలోమీటర్స్ అనేది ఒక క్వాంటిఫైయర్గా, ఒక సింగిల్ క్వాంటిఫైయర్గా మనకి ఇక్కడ సింగిల్ క్వాంటిఫైయర్గా ఇచ్చారు. మీరు ఒకసారి ఇక్కడ చూసినట్టయితే వెన్ కాంప్లెక్స్ ఫ్రేజెస్ ఆర్ మ్యాసివ్ క్వాంటిటీస్ ఆర్ ఫ్రేమ్డ్ యాజ్ ఎ సింగిల్ అన్ఇంటరప్టెడ్ యూనిట్ దేర్ గ్రామాటికల్ గ్రావిటీ కొలాప్స్ ఇంటూ ఏ సింగిల్ వర్బ్. సో 15 కిలోమీటర్స్ అనేది ఒక సింగిల్ యూనిట్గా, ఒక సింగిల్ క్వాంటిఫైయింగ్ యూనిట్గా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మనకి ఈజ్ అనే సింగులర్ వర్బ్ను వాడారు. స్విమ్మింగ్ అక్రాస్ ద ఛానల్, ఇదంతా కూడా సింగులర్ వర్బే. అన్ఇంటరప్టెడ్ అంటే అన్ని డివైడ్ చేయలేనటువంటి సింగులర్ సబ్జెక్ట్ ఇది. సో దీనికి మనం ఏం చేసాము, వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మాత్రమే వాడాము. స్విమ్మింగ్ అక్రాస్ ద ఛానల్ వాజ్ హర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. మరి ఇదేమిటి, నౌన్ క్లాస్ ఇది. ఓకే, వాట్ షీ టోల్డ్ ద కమిటీ, తను కమిటీకి చెప్పింది మొత్తం అబద్ధం. తను కమిటీకి చెప్పినవి కాదు, తను కమిటీకి చెప్పింది. వాట్ షీ టోల్డ్ ద కమిటీ, సో ఇక్కడ సింగులర్ వర్బే వాజ్ కంప్లీట్లీ ఫాల్స్. చూశారు కదా. సో ఈ విధంగా అన్ఇంటరప్టెడ్గా అన్డివైడెడ్గా ఉన్నటువంటి ఒక సింగిల్ క్వాంటిఫైయర్ని సింగిల్ యూనిట్గా, సింగిల్ సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు వర్బ్స్ అన్ని సింగులర్గానే ఉంటాయి. జస్ట్ వీ కెన్ డూ మల్టిపుల్ ప్రాక్టీసెస్. మనము మన యాప్లో చాలా ఇట్లాంటి ప్రాక్టీస్ వీక్స్ చాలా పెట్టాం. సో కంపల్సరీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్, దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్స్, చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాం. సో ఎగ్జామ్ ట్రాప్స్ ఏమిటి, ఏ విధంగా మనకి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, డిస్ట్రాక్టర్స్ ఏమిటి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటే కాదు, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ మనం అందులో ఇచ్చాం. సో కంపల్సరీ, సో నెవర్ hesitate to download the app. So telling you very seriously, nowadays we spend lot of time scrolling lot of grammar videos, this and that, with a lot of animations, and because మంచిగా యానిమేషన్స్ పెట్టి, గ్రాఫిక్స్ పెట్టి, సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి తీస్తే దాన్ని చూసుకుంటూ సమయం వృధా చేసుకుంటే మాత్రం కష్టమవుతుంది. కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సీరియస్గా కూర్చోండి. ఒక్క 20-30 డేస్ మీరు డైలీ ఒక గ్రామర్ టాపిక్ చొప్పున ప్రాక్టీస్ చేస్తే 100% మీకు గ్రామర్ పైన
మీకు ఒక మంచి గ్రిప్ అనేది వస్తుంది. తర్వాత మీరే ఇతరులకు మీరు గ్రామర్ టీచ్ చేయవచ్చు, మీరే ఇతరులకు గ్రామర్ మీరు నేర్పించవచ్చు. సో సీరియస్గా కూర్చోండి, ఒక వీడియోని కంప్లీట్గా చూడండి, ఒక 20 minutes 30 minutes కంప్లీట్గా చూడండి. వేస్టింగ్ ఆఫ్ స్క్రోలింగ్ షార్ట్స్ అండ్ వీడియోస్ అట్లా కాకుండా కంప్లీట్గా చూసి నేర్చుకోండి. రైట్, ఫస్ట్ది ఏ నంబర్ ఆఫ్ వర్సెస్ ద నంబర్ ఆఫ్. ఏ నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు ఆల్వేస్ ప్లూరల్ గుర్తుపెట్టుకోండి, ద నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు వర్బ్ ఎప్పుడు సింగులర్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ద ఇంటర్వీనింగ్ ఆఫ్ డికేర్ అంటే ఇక్కడటువంటి మెయిన్ సబ్జెక్ట్కి అడిషనల్గా ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఈ మెయిన్ సబ్జెక్ట్ని గుర్తుపెట్టి అది సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్ చేయడం. తర్వాత ద ప్రాక్సిమిటీ మ్యాగ్నెట్, ఇందాక చెప్పాను కదా, ద స్టూడెంట్స్ అండ్ ద ప్రిన్సిపల్ ఈజ్ ద స్టూడెంట్స్ అండ్ ద ప్రిన్సిపల్. ఓకేనా, ప్రిన్సిపల్ క్లోజెస్ట్ టు ద వర్బ్ కదా, ఈజ్ కమింగ్ అని చెప్పాలి. ఓకేనా, ఒకవేళ ముందే సింగులర్ హీ ఉండి తర్వాత దే ఉంటే ఏంటి, ద ప్రాక్సిమిటీ అంటే నియరెస్ట్ ఏది ఉంటే అది చెప్పాలి. తర్వాత మోర్ దెన్ వన్ పారాడాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మోర్ దెన్ వన్ స్టూడెంట్ హ్యాజ్ ఫెయిల్డ్. ఓకేనా, సో కంపల్సరీ మోర్ దెన్ వన్ స్టూడెంట్స్ అని మోర్ దెన్ వన్ స్టూడెంట్ అప్పుడు హ్యాజే వాడాలి కంపల్సరీగా. తర్వాత అన్కౌంటబుల్ ప్లూరల్ ఇల్యూషన్స్, అడ్వైజ్, ఇన్ఫర్మేషన్, ఫర్నిచరు, ఈక్విప్మెంట్ ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ అయినప్పటికీ కూడా ప్లూరల్ కాదు, అవి దే యాక్ట్ యాజ్ సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి వాటికి కంపల్సరీ సింగులర్ వర్బ్సే మనం వాడాలి. సో ఇంకా ఈ వీడియోలో కాకుండా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి మన యాప్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ మన డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. కంపల్సరీ వీడియో చూసి ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి వీడియో కంప్లీట్గా బిగినింగ్ టు ఎండ్ కంప్లీట్గా వాచ్ చేసి తర్వాత మన డిస్క్రిప్షన్లో నేను పిన్ చేసినటువంటి పీడిఎఫ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు జస్ట్ డ్రాప్ యువర్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఖచ్చితంగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఇందులో 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి రూల్ మనం తెలుసుకోవాల్సిందే, ప్రతి రూల్ చాలా ఇంపార్టెంటే. ప్లీజ్ డూ వాచ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. హిట్ ద బెల్ ఐకాన్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.